మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సమ్మర్ అయినా వింటర్ అయినా రెయినీ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా కూడా డెజర్ట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. స్వీట్ అనగానే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. సో అలాంటిది ఈరోజు మనం ఒక డెజర్ట్ రెసిపీ చూద్దాం. యాజ్ యూజువల్ నేను సనాని అడగడం, సనా ఓకే అక్క షూర్ అక్క ఒక సిజ్లింగ్ డెజర్ట్ చేసేద్దామని చెప్పేసింది. సో సనాని పిలిచేసి ఆ డెజర్ట్ ఏంటో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుందంట, చూసేద్దాం. నేనైతే కుకింగ్ సెట్టింగ్కి వచ్చేసాను. ఆల్మోస్ట్ ఇక్కడ మన డెజర్ట్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఒక చేసే సనా తప్ప. సో మా సనా ఎక్కడుందో ఒకసారి పిలుద్దాం. సనా హాయ్. హాయ్ అక్క రోజు వచ్చి నన్ను కుకింగ్ చేయమంటుందని పారిపోయినావా? అలా ఏం లేదు. సో ఈరోజు డెజర్ట్ ఏంటి? ఇవాళ చాక్లెట్ లావా టోస్ట్. చాక్లెట్ లావా టోస్ట్. లావా లాగానే పొంగుద్దా? సిజిల్ అయిపోయింది మొత్తం డెజర్ట్ అంతా. మా దానికి లావా ఎందుకు? లావా అంటే కొంచెం చాక్లెట్ మొత్తం పడిపోయి మెల్ట్ అయి పడిపోతుంది కాబట్టి మెల్ట్ అయితే లావా. మెల్ట్ అయితే లావా, పొగలు వస్తే ఓకే. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? బ్రెడ్, మిల్క్, బటర్, షుగర్ సిరప్, ఓకే, కస్టర్డ్ పౌడర్, కోకో పౌడర్. డన్. సో ప్రాసెస్ చాలా చిన్న ప్రాసెస్ అని చెప్పావు కదా, చూద్దాం ఎన్ని మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే, బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ని మిల్క్తో మిక్స్ చేసుకోవాలి. ఎంత తీసుకున్నావు? 2 టేబుల్ స్పూన్స్ సరిపోయింది. సరిపోతుంది. ఎన్ని బ్రెడ్స్కి? 4 బ్రెడ్స్కి సరిపోతుంది. 4 బ్రెడ్స్కి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్. ఓకే, మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో బౌల్ ఎంటీ బౌల్ తీసేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసేసుకోవాలన్నమాట. మొత్తం బీటర్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే, లంప్స్ లేకుండా అసలు. దీంట్లోనే మనం షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. అదెంత తీసుకున్నావు? షుగర్ సిరప్ వచ్చేసి 20 ml తీసుకున్నాం. అంటే మనకి జనరల్ గా పాకం రావాలి అలా అంటారు కదా, నార్మల్ గా షుగర్ సిరప్ లాంటిది సరిపోతుందా? ఒకవేళ షుగర్ సిరప్ ఇష్టం లేని వాళ్ళు, అంటే డైట్ ఏమైనా మెయింటైన్ చేసే వాళ్ళకి హనీ, జాగరీ పౌడర్ ఉంటుంది కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్, డయాబెటిక్ వాళ్ళకి హనీ, జాగరీ, బెల్లం సిరప్. నాకైతే లేదు కాబట్టి నేను హ్యాపీగా షుగర్ సిరప్తో ఎంజాయ్ చేసేస్తా. ఓకే, పాలు, కస్టర్డ్, షుగర్ సిరప్. ఓకే, నెక్స్ట్ ఇందులో బ్రెడ్ డిప్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ని డిప్ చేయాలి. ఓకే, 2 సైడ్స్ డిప్ చేసుకోవాలన్నమాట. ఓకే, అన్నీ డిప్ చేసుకొని అన్ని బ్రెడ్ స్లైసెస్ ఇట్లా డిప్ చేసుకోవాలన్నమాట కస్టర్డ్ పౌడర్లో. ఇట్లా డిప్ చేసుకొని ఆ స్వీట్నెస్, ఆ కస్టర్డ్ ఫ్లేవర్ మొత్తం బ్రెడ్కి అబ్జర్వ్ చేసేసుకుంటాను. ఇట్లా యాడ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ వచ్చేసి కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకొని ఇందులో ఇది బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఓకే,
హనీకి కూడా అంత రాదు కానీ షుగర్ షుగర్ అయితే ఇమ్మీడియట్ గా అయిపోద్ది. ప్లెయిన్ బేస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బేస్ ఉంది కదా, ఓకే మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఓకే వచ్చిందా పాన్ బాగా ఫ్రై అయిపోయింది. స్మెల్ అయితే మంచి అరోమా వచ్చింది. మనం ఇది తీసేసుకోవాలన్నమాట, ప్యాన్ తీసేసి ఓకే నెక్స్ట్ ప్రాసెస్. దీంట్లోనే మనం కోకో పౌడర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే మిగిలిన కస్టర్డ్ సిరప్ లో కోకో పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ సరిపోయింది అనమాట. ఓకే కోకో పౌడర్ మిక్స్ చేసుకుంటూనే దీంట్లో షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ కోకో అంటేనే చాక్లెట్ ఈజ్ మేడప్ ఆఫ్ కోకో అంటారు. షుగర్ సిరప్ అండ్ మిల్క్ రెండు యాడ్ ఓకే మిగిలిన మిల్క్ సిరప్ అన్ని అన్నీ యాడ్ అన్ని యాడ్ చేసుకోవాలి. చేసేసుకోవాలి. ఓకే ఇది చాక్లెట్ డిజర్ట్ కాబట్టి స్వీట్ ఉండదు, ఎందుకంటే చాక్లెట్ టేస్ట్ మాత్రమే వచ్చింది ఓకే అనమాట. చాక్లెట్ అంటేనే బేసిక్ గా స్వీట్నెస్ కాదు, అది చాక్లెట్ అంటేనే బేసిక్ గా చేదు. ప్యూర్ చాక్లెట్ అయితే చేదు ఉంటుంది, ఫస్ట్ స్వీట్ ఎక్కువ ఉండదు. సేమ్ ఆ టేస్ట్ లో వచ్చింది ఓకే ఇది ఒకసారి మిక్స్ చేసుకున్నాక కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని కుక్ చేయాలా? దీన్ని కుక్ చేసుకోవాలి. ఓకే సో అంటే వై బికాస్ థిక్నెస్ థిక్నెస్ అని కాదు కానీ కోకో పౌడర్ మెల్ట్ అయితే చాక్లెట్ టేస్ట్ ఇంకా బాగా వచ్చిందని. మెల్టెడ్ కోకో పౌడర్ ఉంటుంది కదా, ఓకే దానివల్ల చాలా చాక్లెట్ లాగానే ఉంటుంది అనమాట. ఇంకా సేమ్ ఓకే సేమ్ చాక్లెట్ మెల్ట్ సిరప్ ఇంకా థిక్నెస్ వచ్చేస్తుంది. ఓకే ఒక్కసారి ఒక్క బాయిలింగ్ రాగానే ఇందులో సైడ్ కి కూడా త్వరగా అయిపోతుంది కదా ఇది. చాక్లెట్ బేస్ రెడీ వస్తుంది అది. మళ్ళీ వేసేస్తాం జస్ట్ కొంచెం హీట్ అయ్యేదాకే. ఓకే ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో వచ్చే అబ్జర్వ్ అయిపోతుంది. పైనుంచి మొత్తం చాక్లెట్ వేసేసుకొని కోకో పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఓకే ఇలా పైనుంచి కోకో పౌడర్ స్ప్రింకిల్ చేసుకుంటే యమ్మీ టోస్ట్ రెడీ అయిపోయింది. హాట్గానే సర్వ్ చేసుకోవాలి ఇది. చాక్లెట్ లావా టోస్ట్ రెడీ అయిపోయింది. సో దీనికి పేరు ఎందుకు వచ్చిందని అంటే ఈ బ్రెడ్ ఏదైతే ఉందో ఇది వాల్కెనో, ఈ చాక్లెట్ సిరప్ లావా. సో ఇప్పుడు నేను అది వేడిగానే ఉంటుంది, కొన్ని హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఇది కూడా వేడిగానే తినాలంట. సో లెట్ మీ టేస్ట్. చాక్లెట్ ఫ్లేవర్ బ్రెడ్ టోస్ట్ అయిపోయి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ బ్రెడ్ని ఆల్రెడీ మనం కస్టర్డ్లో డిప్ చేసాం కాబట్టి ఫ్లఫీగా కూడా ఉంది బ్రెడ్. డెజర్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఈజీ ప్రాసెస్ అండ్ చాక్లెట్ లవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చింది. సో అదండి, థ్యాంక్ యూ సో మచ్ సనా ఫర్ చాక్లెట్ లావా టోస్ట్.